నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయాత్మకమైన ఈ జగత్తును బ్రహ్మ విష్ణు రుద్రులు సమన్వయంగా ముందుకు నడిపిస్తున్నారు. వారి ఏకీకృత స్వరూప పరమాత్మ చైతన్యమే నృసింహస్వామి. శ్రీహరి దశావతారాల్లో గర్భవాస ప్రమేయం లేకుండా సద్యోజాతంగా వెనువెంటనే ఆవిష్కారమైన అవతారాల్లో నృసింహావతారం విశేషమైనది. న మృగం న మానుషం అని నృసింహరూపాన్ని వేదవ్యాసుడు అభివర్ణించాడు. మృగము కాకుండా మనిషి కాకుండా నరజంతు సమ్మిళితంగా నృసింహుడు ఆవిర్భవించాడు. ప్రహ్లాదవరదుడై హిరణ్యకశిపుణ్ణి వధించాడు. అలాంటి మహాచైతన్య శక్తి నృసింహస్వామి ఆరాధన ఆలయ నేపథ్యంగా నృసింహ అర్చనా సంవిధానం మన ఆర్షధర్మంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. ఆ సంవిధానంలో ఎన్నో ఆలయాలు దేశవ్యాప్తంగా సాకారమయ్యాయి. ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని కైవార క్షేత్ర శ్రీ గవియోగ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ద్వంద్వాత్మక జగత్తుకు సంకేత రూపమైన భగవత్ చైతన్యం, ప్రహ్లాదుని హృదయ కమలంలో విలసిల్లిన విష్ణు శక్తి, నరమూర్తి హరిమూర్తి కాని మాయారచితమైన అవతారమూర్తి నృసింహస్వామి. కర్ణాటక రాష్ట్రంలో కైవారంలో నెలకొన్న గవియోగ నరసింహస్వామి దివ్య సన్నిధానం. శ్రీ గవియోగ నరసింహస్వామి ఆలయం ప్రశాంతమైన ప్రకృతి సౌందర్య శోభితంగా అలరారుతోంది. కొండ సానువుల్లో ఈ ఆలయం రమణీయ బంధురంగా ఆకట్టుకుంటుంది. గవి అంటే కన్నడ భాషలో గుహ అని అర్థం. సింహం గుహలో నివసిస్తుంది. అలాగే నృసింహుడు భక్తుల హృదయమనే గుహలో కొలువుంటాడు. కొండ గుహలో కొలువుదీరిన కోటి వరాల వేలుపు నృసింహుడు నెలకొన్న ఈ క్షేత్రం భక్తి భావబంధురంగా ఆహ్లాదభరితంగా ఆకట్టుకుంటుంది. ఉగ్రపీఠం మహావిష్ణుం జ్వలంతం సర్వతోన్ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుత పరాక్రమాన్ని స్ఫురింపజేసి విజయాన్ని సాధించిన విలక్షణ రూపం నృసింహావతారం. శివ విష్ణురూపాల సమ్మిళితంగా స్వామి రూపం తేజరిల్లుతుంది. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రాంతాలలో నరసింహధామాలు నవ్యమోహనంగా విలసిల్లుతున్నాయి. ఆ సంవిధానంలోనిదే కర్ణాటక కైవారంలోని శ్రీ గవియోగ నరసింహస్వామి దేవస్థానం. కర్ణాటకలోని కైవారం ఎన్నో మహిమాన్విత ఆలయాలకు ఆలవాలం, మరెన్నో పుణ్యధామాలకు ప్రాకారం. ప్రకృతి వనరులకు నిలవైన ప్రశాంత వాతావరణంలో గవియోగ నృసింహుడు వర్ధిల్లుతున్నాడు. గవిపురం, గుట్టహళ్ళి అని వ్యవహరించే ఈ ప్రదేశం ఒకప్పుడు ఋషీశ్వరుల తపోభూమిగా విఖ్యాతిగాంచింది. ధీరగంభీరంగా బారులు తీరిన కొండలు, ఆ కొండల నేపథ్యంగా పరుచుకున్న ఆకుపచ్చదనం, అల్లంత దూరం నుంచి పుడమితో దోబూచులాడే మబ్బుల దొంతరులు ముచ్చటగొలుపుతాయి. ఈ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ యోగి కైవారం తాతయ్య తపోస్థలి కావడంతో కూడా ఈ క్షేత్రం విశిష్టతను సంతరించుకుంది. పూర్వం గౌతమ, భరద్వాజ మహర్షులు త్రికాలాలలో పూజల్ని ఆచరించడానికి కాశీ, గవిగంగాధరస్వామి ఆలయాల్ని నిర్మించారు. ఆ మహర్షులు సంధ్యాకాలంలో ఈ నృసింహక్షేత్రాన్ని దర్శించి స్వామివారికి తులసి అర్చన నిర్వహించేవారని ప్రతీతి. భారీ కొండపైన ఈ ఆలయం నెలకొని ఉంటుంది. కొండ దిగువ నుంచి మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గం పక్కన వివిధ భక్తుల విగ్రహాకృతులు నెలకొని ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రశాంతత్వం వెల్లివిరిసే ఈ ఆలయ సముదాయం
భక్తులకు ఎనలేని మానసిక ఆహ్లాదాన్ని పంచుతుంది. అవతరించిన మరుక్షణమే దుష్ట శిక్షణకు సమాయత్తమైన భక్త వాత్సల్యమూర్తి నృసింహస్వామి. హిరణ్యకశిపుడు దక్కించుకున్న వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా ద్వంద్వాలకు అతీతంగా ధనుజ సంహారం చేశాడు. దివ్యమైన భవ్యమైన ఈశ్వర చైతన్యం ఒక్కటేనని తన రూపం ద్వారా స్వామి ప్రకటించాడు. అలాంటి నృసింహుడు యోగ సాధన రూపంలో యోగానంద నృసింహునిగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. పూర్తిగా కొండ గుహగా ఉన్న ఈ గర్భాలయం ఎంతో విలక్షణంగా ఆకట్టుకుంటుంది. ప్రహ్లాదమానస సరోజ విహారభృంగ గంగాతరంగ ధవళాంగ రమాస్థితాంక శృంగార సుందర కిరీటల సద్వరాంగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. నయనానంద గర్భాలయంలో యోగముద్రలో నృసింహుడు నయనానందకరంగా భాసిల్లుతున్నాడు. గుహాలయంలో యోగభంగిమలో పద్మాసన స్థితుడై భక్తాభీష్ట మాలికలతో వీర ధీర గంభీర నృసింహుడు సుప్రసన్నమూర్తిగా భాసిల్లుతాడు. భక్తుల హృదయమనే గుహలో నివసించే నృసింహుడు భక్తవాత్సల్యమూర్తి. వ్యాసో వేత్తి శుకో వేత్తి రాజా వేత్తి నానవా శ్రీధరః సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాదితః. ప్రతి మనిషికి మనసులో అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఆ తరుణంలో ఓ ఆలోచనకు మరో ఆలోచనకి మధ్య కనీసం కొన్ని క్షణాలైన ఆలోచనారాహిత్య స్థితి ఉంటుంది. దాన్నే శూన్యావస్థ అంటారు. యోగులు ఆ సమయాన్నే క్రమంగా పెంచుకోవడానికి సాధన చేస్తారు. అంటే ఆలోచనారాహిత్య స్థితిలో ఎక్కువసేపు నిలవడానికి యోగ సాధన చేస్తారు. ఆ స్థితిలో శరీర పోషణకు ఆహార పానీయాలతో కూడా సంబంధముండదు. అలాంటి స్థితినే ధృతి అవస్థ అంటారు. ఆ ధృతి అవస్థలోనే గర్భాలయంలో యోగ నృసింహస్వామి ప్రస్తుతం గోచరమవుతున్నాడు. యోగాసన స్థితిలో స్వామి భక్తుల హృదయ కమలాలపై తుమ్మెదలా విహరిస్తాడు అంటారు. యోగం అంటే ఆత్మానుభూతుల సంయోగం. ఆ సమ్మిళిత స్థితిని ద్వంద్వాత్మక జాగృతావస్థనందించే దివ్యస్వరూపుడే నృసింహుడు. సాలగ్రామ శిలాశోభితుడై భక్తులందరికీ భయాలను దూరం చేసి అభయానందాల్ని ప్రసాదించే ఆత్మీయ బంధువు శ్రీ యోగ నృసింహస్వామి. నృసింహస్వామి నిర్వికార తత్వానికి ప్రతీక. భాగవత ధర్మానికి హృదయంలా భాసిల్లుతూ వేదం ప్రతిపాదించిన అనిర్వచనీయమైన భావానికి స్వామి ప్రతిఫలనంగా నిలుస్తున్నాడు. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేటాడే లక్షణం కలిసి దుష్ట శక్తిపై అద్భుత రీతిలో పరాక్రమాన్ని ప్రదర్శించిన రూపం నృసింహాకృతి. అందుకు తగినట్టుగా గవి నృసింహస్వామి హిరణ్యకశిపుడి వధ తర్వాత తన ఆగ్రహజ్వాల చల్లారడానికి యోగ ధ్యానమూర్తిగా ఈ క్షేత్రంలో స్వయంభూమూర్తిగా సాకారమయ్యాడంటారు. గుహాధీశుడిగా వెలిగే యోగ నరసింహస్వామి కైవారం క్షేత్రానికి ప్రత్యక్ష యోగదాయకుడు. కొండపై నిండుగా వెలిగే కొండంత దేవుడు యోగ నారసింహుడు. కొండ సానువుల్లో భారీ కొండల నడుమనున్న ఈ ఆలయం ముంగిట పంచకలశయుక్త రాజగోపురం నెలకొని ఉంటుంది.
గుహాలయంలో ఉన్న స్వామి పరంజ్యోతి స్వరూపుడిగా, భక్తుల ఆత్మీయ అనురాగమూర్తిగా, సుప్రసన్నమైన యోగమూర్తిగా దర్శనమిస్తున్నాడు. నృసింహస్వామిని అపార కరుణామయుడిగా కీర్తించే గుణ సంప్రదాయమున్నది. స్వామి ఆత్మసాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ప్రీతిపాత్రుడు. నృసింహ ఆరాధన వల్ల ఐహికమైన మృగ, వృశ్చిక, జర, మరణాది భయాలు తొలగి పారలౌకిక సద్గతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. నృసింహావతారం నవవిధాలని చెబుతారు. ఉగ్ర, క్రోధ, వీర, విలంబ, కోప, యోగ, అఘోర. సుదర్శన లక్ష్మీ నృసింహరూపాలు నవవిధ నృసింహరూపాలు. వీటిలో 6వ రూపమే యోగ నృసింహస్వామి. మృగశరీరుడై పరబ్రహ్మ చైతన్యమే భగవత్స్వరూపుడని అద్వైత, వైష్ణవ, మధ్య సిద్ధాంతాలు నృసింహతత్వాన్ని కీర్తిస్తాయి. ఆపత్కాలంలో ఆదిశంకరులు ఆపన్న ప్రసన్నుడైన నరసింహస్వామిని 17 కరావలంబక స్తోత్రాలతో స్తుతించారు. శరణాగతులైన భక్తులకు భక్తిజ్ఞాన వైరాగ్యాల్ని అనుగ్రహించడం ద్వారా స్వామి ఆశీస్సులు లభిస్తాయి అంటారు. ఉగ్రరూపంతో హిరణ్యకశిపుణ్ణి వధించిన నృసింహుడు ప్రహ్లాదుడి కోరిక మేరకు తన ఉగ్రత్వాన్ని ఉపసంహరించుకోవడానికి గాను యోగ సాధన చేశాడని, ఆ యోగమూర్తే యోగ నారసింహుడని చెబుతారు. యోగ సాధన అనంతరం స్వామి భక్త ప్రహ్లాదమూర్తిగా, శాంతి సౌజన్య స్ఫూర్తిగా భాసిల్లాడు. అందుకు నేపథ్యమైన దివ్యస్థలి కైవారంలోని యోగ నృసింహస్వామి ఆలయం. వైకుంఠ దివ్యధామం ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత. భక్త జనోద్ధరణ కోసం దివి నుంచి భూమికి దిగివచ్చిన విష్ణువు నృసింహుడిగా ఆవిష్కారమయ్యాడు. అందుకు సంకేతంగా ఈ ఆలయ లోగిలిలో ఇలా వైకుంఠం సాకారమయ్యే రీతిలో ప్రత్యేక కట్టడాన్ని రూపుదిద్దారు. ప్రత్యక్ష వైకుంఠం కళ్ల ముందు నిలిచిందా అనే రీతిలో వివిధ దేవతామూర్తులు, సప్తఋషులు, దశావతారాలు, అష్టదిక్పాలకుల వంటి విశేష ఆకృతుల సమన్వితంగా ఈ ప్రదర్శనశాల భక్తుల్ని ఆకర్షింపచేస్తుంది. కైవారం గవియోగ నృసింహస్వామి ఆలయంలో వైకుంఠధామం పేరిట దృశ్యశిల్ప సమాహారం నెలకొని ఉంది. ఈ అమరిక ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. శ్రీహరి వైకుంఠవాసుడు. దీనజన రక్షణ, శిష్టజన ఉద్ధరణ, దుష్ట శిక్షణ కోసం విష్ణువు 10 అవతారాలను ధరించాడు. ఆ పరంపరలో 4వ అవతారం నృసింహావతారం. వైకుంఠం విష్ణుమాయా విలాసానికి ఆలవాలం. విష్ణువు వైకుంఠధామ విన్యాసం చిత్రవర్ణ శిల్ప సంవిధానంలో ఈ లోగిలిలో ప్రకటితమవుతోంది. చలువరాతి మంటపంలో సప్త ఋషులు, యతీంద్రులు, దశావతారాలు, అష్టదిక్పాలకులు, వైష్ణవ భక్తులు, పన్నిద్దరాళ్వార్లు, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష వంటి భక్తుల శిల్పాలు ప్రకటితమవుతున్నాయి. ఈ లోగిలిలోనే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నల్లరాతి మూర్తులు కాంతిమయంగా, కళానురంజకంగా, భక్తిభావ బంధురంగా గోచరమవుతాయి. ఈ కట్టడంలోనే కాక ఆలయ గోపురాలు, ప్రాకార మంటపాలు, ముఖమంటపాలపై విష్ణులీలా సంవిధానానికి సంబంధించిన శిల్పాలు నెలకొని ఉంటాయి. వేదవ్యాసుడు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వంటి దివ్యజ్ఞానమూర్తుల విగ్రహాలు ఆలయం ప్రాంగణంలో అదనపు ఆకర్షణ. మెట్ల మార్గంలో భక్త రామదాసు, భక్త కనకదాసు విగ్రహాలుంటాయి. శ్రీ గవియోగ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే అమరనారాయణస్వామి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. అమరనారాయణస్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. యోగ నృసింహుడి మూల స్వరూపమే అమరనారాయణుడు. అమరత్వ లబ్ధిని, అమృతత్వ సిద్ధిని చేకూర్చే దివ్య వైకుంఠమూర్తి అమరనారాయణస్వామి. సాక్షాత్తు శ్రీ వైకుంఠ నారాయణుడుగా స్వామి స్వరూప సంవిధానం భక్తుల్ని ఆకర్షింపచేస్తుంది.
ఈ ఆలయ ప్రాంతం ఒకప్పుడు కీకారణ్యంగా యోగీశ్వరుల తపోస్థలిగా వర్ధిల్లింది. ఎంతో మానసిక ప్రశాంతతను అందించే ఈ ఆలయ పరిసరాలు, వాతావరణం అలనాటి యశస్సును నేటికీ కొనసాగిస్తున్నాయి. కన్నడ సీమలో కైవారం తాతయ్య కాలజ్ఞానమూర్తిగా సుపరిచితులు. మహాయోగిగా, తపోనిధిగా, యోగ విద్వత్ పుంగవుడిగా తాతయ్య గారు సుప్రసిద్ధులు. ఆయన 3 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో తపస్సు చేసి సిద్ధిని అందుకున్నారని చెబుతారు. అందుకు సంకేతంగా గర్భాలయం బయట కైవారం తాతయ్య భారీ వర్ణరంజిత విగ్రహం గోచరమవుతుంది. చిన్ముద్ర ధరించిన యోగిగా ఇరువైపుల సింహ, పులి ప్రతిమలు ఉంటాయి. కైవారం ఓ ఆధ్యాత్మిక పెన్నిధిగా సాకారమవడానికి కైవారం తాతయ్య కీలక భూమిక పోషించారు. ఆవిష్కరణ, విజృంభణ, అనుగ్రహ ప్రకటన, ఉపసంహరణ వంటి దశలతో సాకారమైన కైవారం యోగలక్ష్మీ నృసింహ దర్శనం కళ్యాణకారకం, అభయదాయకం, ఆనందయోగ సాధకం. హైదరాబాదు నుంచి కైవారం సుమారు 630 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముందుగా రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా బెంగళూరును చేరుకుని అక్కడ్నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవార పట్టణానికి రోడ్డు మార్గం ద్వారా భక్తులు వెళ్లవచ్చు. హైదరాబాదు నుంచి షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు, ఉలిందకొండ, ధోన్, అనంతపురాల మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి బెంగళూరు 640 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ్నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైవారం పట్టణానికి రోడ్డు మార్గం ద్వారా భక్తులు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి రోడ్డు, రైలు, విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, కడప మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రధాన హేతువుగా ఉద్భవించిన దివ్యమూర్తి నృసింహస్వామి. నవ నారసింహ స్వరూపాలలో యోగానంద నృసింహ తత్వం కూడా ప్రస్ఫుటమవుతుంది. ధీరగంభీరమూర్తిగా ప్రకటితమయ్యే నృసింహుడు ఈ క్షేత్రంలో అత్యంత సుప్రసన్న మూర్తిగా, యోగ సంవిధానంలో భక్తజన ఆహ్లాదమూర్తిగా దర్శనమిస్తాడు. ఈ నృసింహ దర్శనం భవభయహరణం, సన్మంగళదాయకం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.